నమస్కారం. ఈరోజు మనం అమరావతి గురించి మాట్లాడుకుందాం. అక్కడ జరగబోతున్న ఒక భారీ టెక్నాలజీ విప్లవం గురించి తెలుసుకుందాం. ఇది మామూలు ప్రాజెక్టు కాదు, మన భవిష్యత్తునే మార్చేయగల ఒక పెద్ద ముందడుగు. అసలేంటిది? వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమరావతి మన దేశానికి నెక్స్ట్ టెక్ క్యాపిటల్ అవుతుందా? ఇది చాలా పెద్ద మాటే కదా. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తే ఆ దిశగా చాలా గట్టి అడుగులే పడుతున్నాయనిపిస్తోంది. దాని వెనుకున్న ఆ కీలకమైన ప్రకటనేంటో ఓసారి చూద్దాం. అవును, సరిగ్గానే విన్నారు. అమరావతిలో త్వరలోనే ఒక క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ రాబోతోంది. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన మామూలు కంప్యూటర్లు కొన్ని సంవత్సరాలు తీసుకునే పనుల్ని ఇది క్షణాల్లో చేసేస్తుంది. అంత పవర్ఫుల్. ఇది మన ఆలోచనా విధానాన్ని, టెక్నాలజీని మొత్తంగా మార్చేయగలదు. అయితే ఇది కేవలం ఒక్క సెంటర్ పెట్టేసి వదిలేసే విషయం కాదు. దీని వెనుక ఒక చాలా పెద్ద విజన్ ఉంది. అదే క్వాంటం వ్యాలీ. అంటే క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి అమరావతిని ఒక హబ్గా, ఒక కేంద్రంగా మార్చాలన్నదే ప్లాన్. ఈ ప్రాజెక్ట్ వెనకున్న ఆశయం ఎంత పెద్దదో చూడండి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అమరావతి క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనల కేంద్రంగా మారాలి. అంటే ఇది కేవలం కొన్ని కంపెనీలొచ్చి పనిచేసే చోటు కాదు, ప్రపంచస్థాయి రీసెర్చ్కి ఇది అడ్డా అవ్వాలి. సరే, ఇదంతా బానే ఉంది. క్వాంటం వ్యాలీ అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ దీనివల్ల అసలు ఉపయోగమేంటి? మన జీవితాల్లో ఇది ఎలాంటి మార్పులు తెస్తుంది? ఏ సమస్యలను ఇది పరిష్కరించగలదు? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. దీని ప్రభావం ఏదో ఒక్క రంగానికే పరిమితం కాదు. చూడండి, వైద్య రంగంలో కొత్త కొత్త మందులు కనిపెట్టడం దగ్గర్నుంచి మన వ్యవసాయం, దేశ రక్షణ, ట్రాన్స్పోర్ట్, చదువు, చివరికి మనం వాడే వస్తువుల తయారీ అంటే మెటీరియల్ సైన్స్ వరకు, ఇలా దాదాపు అన్ని కీలక రంగాల్లోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కేవలం ఒక రీసెర్చ్ సెంటర్లాగా విడిగా ఉండదు. పరిశోధకులు, ఐఐటీల లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఇంకా ఇండస్ట్రీ, వీళ్ళందరినీ ఒకే చోటకి తీసుకొచ్చి ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తారన్నమాట. ఈ మొత్తం ప్రాజెక్ట్లో ఒక కీ పాయింట్ ఏంటంటే ఈ గ్లోబల్ క్వాంటమ్ బయోఫౌండరీ. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. దీని మెయిన్ ఫోకస్ దేనిమీదుంటుందంటే కొత్త మందులు కనిపెట్టడం, అంటే డ్రగ్ డిస్కవరీ, అలాగే మెటీరియల్ సైన్స్ మీద. దీనివల్ల హెల్త్ కేర్ రంగంలో మనం ఊహించని అద్భుతాలు చూడొచ్చు. ఓకే, ఇంత పెద్ద ప్రాజెక్ట్. మరి దీన్ని ఎవరు చేస్తున్నారు? డబ్బులెవరు పెడుతున్నారు? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని నిజం చేస్తున్న ఆ పెద్ద పెద్ద కంపెనీలెవరు? వాళ్ల పెట్టుబడులేంటో వివరంగా చూద్దాం. ఈ ప్రాజెక్ట్ వెనుకున్న బలం ఎవరో చూస్తే మనకు అర్థమవుతుంది దీని స్కేలేంటో. టెక్నాలజీలో దిగ్గజాలైన ఐబీఎం, టీసీఎస్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పేరున్న ఎల్ఎన్టీ, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇందులో భాగస్వాములు. అంటే టెక్నాలజీ, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, నిర్మాణం, ఇలా అన్నింట్లోనూ బెస్ట్ వాళ్లే ఉన్నారన్నమాట. ఇక పెట్టుబడి విషయానికొస్తే కేవలం ఆ గ్లోబల్ క్వాంటమ్ బయోఫౌండరీ కోసమే మొదటి దశలో ఏకంగా 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఇది ఎంత సీరియస్ ప్రాజెక్టో. ఇదేదో చిన్న ప్రయత్నం కాదు, ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెడుతున్నారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఒక పెద్ద ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. ఆ మిషన్లో భాగంగానే అమరావతికి ఒక కంప్లీట్ క్వాంటమ్ ఎకోసిస్టమ్ వస్తోంది. సో ఇదొక నేషనల్ స్ట్రాటజీలో భాగం. ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఈ కొత్త ప్రయత్నం ఏదో గాలిలోంచి పుట్టుకొచ్చింది కాదు. దీని వెనక ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ, ఒక చరిత్ర ఉంది. అదేంటో చూద్దాం. ఈ క్వాంటమ్ వ్యాలీ అనే ఐడియా వెనుక ఒక ప్రూవెన్ మోడల్ ఉంది. ఇంతకుముందు ఐటీ వ్యాలీ, జీనోమ్ వ్యాలీ లాంటి వాటిని ఎంత సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారో ఇప్పుడు అదే ఫార్ములాను క్వాంటమ్ టెక్నాలజీకి అప్లై చేస్తున్నారు. అంటే ఒక సక్సెస్ఫుల్ బ్లూ ప్రింట్ని మళ్లీ వాడుతున్నారన్నమాట. సీఎం గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే, గతంలో మనం చేపట్టిన ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయి. ఆ సక్సెస్ ఇచ్చిన నమ్మకంతోనే ఇప్పుడు క్వాంటం రంగంలో ఇంత పెద్ద అడుగు వేస్తున్నారు. ఇది ఈ ప్లాన్కి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే,
ఇది ఏదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. టెక్నాలజీ హబ్స్ని ఎలా నిర్మించాలి అనే విషయంలో వాళ్లకొక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డుంది. ఆ ప్రణాళికలో ఇది నెక్స్ట్ చాప్టర్. అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకప్పుడు ఐటీ విప్లవం మన దేశ భవిష్యత్తునే మార్చేసింది కదా. మరి ఇప్పుడు అమరావతిలో మొదలవుతున్న ఈ క్వాంటం వ్యాలీ మన దేశ భవిష్యత్తును మారుస్తుందా? దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో మనం వేచి చూడాలి.